శివపురాణం ప్రకారం తారకాసురుడు ముగ్గురు కుమారులు బ్రహ్మకు తపస్సు చేసి త్రిపురని సృష్టిస్తారు. అప్పుడు దేవతలంతా భయపడి శివుని దగ్గరికి వెళ్తారు. శివుడు కోపంతో మూడు పురాలను నాశనం చేస్తాడు. అప్పుడు ఒక పురం మండుతున్న జ్వాల రూపంలో భూమిపైన పడుతుంది. దేవతలంతా ఆ జ్వాలను శాంతింపజేయమని శివుడిని కోరుతారు. ఆ జ్వాల వేలాది శివలింగాలుగా మారిపోతాయి. వాటిలో ఒక శివలింగమే జ్వాలేశ్వర్ శివలింగం. అప్పుడు శివుడు ఆ జ్వాలను నీటిగా మార్చినప్పుడు అది జోహిలా నది రూపంలో బయటికి వస్తుంది. స్కంద పురాణం ప్రకారం సత్యయుగంలో బలిచక్రవర్తి కుమారుడైన బాణాసురుడి కఠోర తపస్సుకు సంతోషించి శివుడు ఇచ్చిన వరం ప్రకారం జ్వాలేశ్వర్ మహాదేవును ఇక్కడ బాణలింగంగా పిలుస్తారు. ఈ స్వయంభూ జ్వాలేశ్వర్ శివలింగ ఆలయం 7వ శతాబ్దానికి చెందినది. అతి ప్రాచీనమైనది. తీర్థరాజం అని పిలువబడే అమర్కంటక్ లో ఉంది. రామేశ్వరంలోని శివలింగానికి గంగోత్రి నీటిని సమర్పిస్తే ఎంత ఫలితం వస్తుందో జ్వాలేశ్వర్ శివలింగానికి కూడా నర్మదా నీటిని సమర్పించడం వలన అంతే ఫలితం వస్తుంది. వారణాసిలాగే అమర్కంటక్ కూడా ఒక మహారుద్ర మేరు క్షేత్రం. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.